హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఆనియన్స్ ఒక 4-5 ఆనియన్స్ తీసుకోవాలండి. తీసుకొని వాటిని ఆయిల్లో ఎర్రగా ఫ్రై చేయాలండి, క్రిస్పీగా ఫ్రై చేయాలి. నేను ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అయితే చికెన్ బిర్యానీ కోసం 1 కేజీ చికెన్కి కేజీన్నర రైస్ తీసుకున్నానండి. యాక్చువల్గా అయితే కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవాలి. తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగిన తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం అయితే నేను ఒక గిన్నెలో చికెన్ తీసుకొని దాంట్లోకి సరిపడా కారం, అలాగే సరిపడా ఉప్పు, దాంట్లోకి అల్లం, మసాలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి బగారా దినుసులు ఉంటాయి కదండి, యాలకులు, చెక్క, ఆకు, మిరియాలు అన్నీ వేసుకొని ఒక 2 లెమన్స్ ఆర్ 1 లెమన్, పెద్దదైతే ఒకటి కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి. మ్యారినేట్ చేసే చికెన్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు ఒక 3 స్పూన్స్ అలా గ్రేవీ కోసం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే బిర్యానీ కొంచెం జ్యూసీగా వస్తుంది. తర్వాత దాంట్లోకి కడిగేసిన కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం ఆయిల్, కొంచెం పసుపు అన్నీ వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. అలా మ్యారినేట్ చేసుకుంటే పీసెస్కి స్పైసెస్ అనేవి మంచిగా పడతాయండి, ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. మంచిగా అలా పీసెస్కి పట్టేటట్టు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని ఇలా హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అప్పుడే వండేసుకున్నా ఏం లేదు. కాకపోతే అలా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. దాంట్లో పచ్చిమిర్చి కూడా వేయాలండి, నేను మీకు చూపించలేదు, తర్వాత వేసాను. చూడండి ఫ్రెండ్స్, నేను హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేశాను. తర్వాత బయటికి తీసాను. తర్వాత దీన్ని ఒక 70% వరకు గ్యాస్ మీద ఉడికించుకోవాలండి. కర్రీలాగా చేసుకోవాలి ఒక 70%. తర్వాత రైస్ కోసం నేను ఒక గిన్నెలో నెయ్యి వేసేసుకొని అందులో బగారా స్పైసెస్ కొంచెం వేసుకొని దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం, లైట్గా మసాలా అన్నీ వేసుకొని వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ పూర్తిగా మరిగేంత వరకు మనం ఈలోపు రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. మరిగిన తర్వాత ఆ రైస్ని అందులో వేసి ఒక 90% కుక్ చేసుకోవాలండి. 90% కుక్ అయిన తర్వాత మనం జాలి గిన్నెలోకి 90% కుక్ అయిన రైస్ని వడగట్టుకోవాలండి. నేరుగా అలా వేయకూడదు. నేరుగా వేస్తే అన్నం మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయండి. సో మనం ముందు 90% ఉడికిన తర్వాత ఆ రైస్ని జాలీలోకి తీసుకొని వడగట్టుకోవాలండి వాటర్ని. తర్వాత చికెన్ కూడా ఒక 70% ఉడికిన తర్వాత మొత్తం కాకుండా నేను చూపించిన విధంగా సగం చికెన్ని వేరే గిన్నెలోకి తీసుకొని అడుగులో కొంచెం ఉంచేసి మనం వడగట్టుకున్న రైస్ని ఒక లేయర్ వేయాలండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా ఒక లేయర్ వేసిన తర్వాత
ఆ లేయర్ మీద మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, తర్వాత మనం ముందుగా గిన్నెలోకి తీసి పెట్టిన చికెన్ పీసెస్ని ఆ లేయర్ పైన వేసి మంచిగా పరుచుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా పైన కొంచెం వేసుకోవాలండి. తర్వాత ఇంకొక లేయర్లో మళ్ళీ రైస్ వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నీట్గా వేసుకోవాలండి. ఇలా లేయర్లతో వేసుకుంటే దమ్ మంచిగా అవుతుందండి. పూర్తిగా రైస్ మొత్తం వేసేసాను. తర్వాత కర్రీ ఆయిల్ కొంచెం ఉంటే ఆయిల్ కూడా పోస్తున్నానండి. పూర్తిగా ఊడ్చేసి తర్వాత దానిలోకి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం కొంచెం ఉంచాను కదండి, మొత్తం వేసేస్తున్నానండి. పూర్తిగా వేసినాక అందులో కొంచెం లాస్ట్గా కొత్తిమీర, పుదీనా వేసేయాలండి. మనకి అవసరమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఫుడ్ కలర్ వేయడం లేదు. చూడండి ఫ్రెండ్స్, అలా మొత్తం పెట్టుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టాలండి. మామూలుగా అయితే చపాతీ పిండి అలా చేస్తే బాగా దమ్ అవుతుంది. కాకపోతే నేను రోలు పెట్టి వెయిట్ పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye friends.